ఉగాది రోజున ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఎంపీడీఓలను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కలెక్టరేట్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాల ఏర్పాటుతో పాటు ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు సైతం చేయాలని కలెక్టర్ చెప్పారు. శాసనసభ్యుల సమ్మతితో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పాఠశాల టాయిలెట్లు, గ్రామ సమాఖ్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను గ్రౌండ్ చేయాలని, మొదలుపెట్టని వాటి వివరాలు సమర్పించాలని అన్నారు. ఏప్రిల్ 2న నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలలో ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్ల జాబితా రూపొందించి ఎంపీడీఓలకు పంపించాలని, అలాగే మండల, జిల్లా స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆయా పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామ సభలలో చదివి వినిపించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జనగణనకు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఇండ్ల జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించి సమస్యలున్న చోట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఆసక్తి ఉన్న లబ్ధిదారుల పేర్లను ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభల్లో నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, ఈ పథకం కింద గృహ విద్యుత్ వినియోగదారులు వారి ఇంటిపైన సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందడమే కాకుండా విద్యుత్ ఆదా చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డిపిఓ శంకర్ నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు ఉన్నారు.